ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం హాస్టళ్లలో విద్యార్థులకు ఒకే రకం డైట్ ప్లాన్ ప్రవేశపెట్టిందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. దీంతో ప్రతి విద్యార్థికి నాణ్యమైన భోజనం అందుతుందని ఆయన అన్నారు. వికారాబాద్లోని మైనార్టీ బాలికల కాలేజీలో నూతన డైట్ ప్లాన్ను కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక డైట్ ప్లాన్ తీసుకొచ్చి న్యూట్రిషియన్ ఫుడ్ అందిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 40% డైట్ ఛార్జీలు, 200 కాస్మెటిక్ ఛార్జీలు పెంచారన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మంచి ఆహారం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరిగి చదువుపై శ్రద్ధ కలుగుతుందన్నారు. ఈసీల పోస్టులు, ఎస్టీల పోస్టులు, మైనార్టీల పోస్టులు ఈ విధంగా కులాలను విభజించి స్కూళ్ళను ఏర్పాటు చేసేది మీ అందరికీ తెలిసింది. గురుకుల స్కూల్స్ అట్లా కాకుండా మనమంతా ఒకటి, మనమంతా తెలంగాణ, మనమంతా ఇండియా అనే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ కార్పొరేట్ స్కూల్స్కు తగ్గకుండా అన్ని పరిమాణాలతో ఆ స్కూళ్ళు నిర్మించబడుతుంది. చాలా